హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్ హార్ట్స్. ఈరోజు నేను పాలిథిన్ బ్యాగ్స్తో బ్యాంగిల్స్ చేసి చూపిస్తున్నాను. 3 కలర్స్ పాలిథిన్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఒకటి పింక్, ఒకటి గ్రీన్ అండ్ ఎల్లో, 3 తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చి ఒక 2 సెంటీమీటర్స్ విడ్త్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఒక త్రీ పీసెస్ కింద. అలా అన్ని కలర్స్లోనూ అలా 3 పీసెస్ కింద కట్ చేసుకొని 3 కలిపి ఒకటిగా పట్టుకొని టేప్ వేసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటిని 3 అలా దగ్గర పట్టుకొని టేప్ వేసుకోవాలి. మూడు విడివిడిగా తీసుకొని జడలా అల్లుకోవాలన్నమాట. అల్లింది ఒక 18 సెంటీమీటర్స్ రావాలి ఒక్కొక్క కలర్ వచ్చి. అలా కంప్లీట్గా అల్లుకొని 18 సెంటీమీటర్స్ తీసుకోవాలి. మిగిలింది కట్ చేసేసుకొని చివరి మళ్ళీ అది ఊడిపోకుండా ఒక టేప్ వేసుకోవాలి. అలా మిగిలిన 2 కలర్స్ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం 3 కలర్స్ అవుతాయి. ఒక బ్యాంగిల్కి వచ్చి 2 బ్యాంగిల్స్ అవసరం అవుతాయి. 2 బ్యాంగిల్స్ తీసుకోవాలి. అవి ఏవైనా పర్వాలేదు. నేనైతే మెటల్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్వి తీసుకున్నాను. మనకి ఇంకేమైనా కలర్ కావాలి అనుకుంటే కలర్లో కూడా తీసుకోవచ్చు. అది కొంచెం మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్లో షైనింగ్ వస్తుంది అనేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను. లేదు ఒక రెడ్ కలర్ అయినా పర్వాలేదు. కాకపోతే మెటల్ బ్యాంగిల్స్ అయితే బెటర్, ఎందుకంటే గట్టిగా లాగి పెడుతూ ఉంటాం కదా, పగిలిపోకుండా ఉంటుందన్నమాట. అలాగా ఒకటి అటు ఒకటి ఇటు వచ్చేట్లాగా అల్లుకోవాలి. అల్లిన కవర్ని 2 బ్యాంగిల్స్కి మధ్యలోంచి ఇటు తీసుకుని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లుకోవాలి. తర్వాత దగ్గరికి అంతా ఒకే లెవెల్లో వచ్చేలాగా దగ్గరికి చేసుకొని కొంచెం గ్యాప్ ఉంటే కొంచెం గోల్డ్ ఆ షైన్ కనిపిస్తూ ఉంటుంది. అదొక లుక్ వస్తుంది అనమాట. అలా 3 కలర్స్, ఒక కలర్ అల్లాక చివరిలో ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసుకొని దానికి లైటర్తో కొంచెం హీట్ ఇచ్చి అలా అంటించేసుకోవడం. గ్లూ అక్కర్లేదు, దీంతోనే ఇంకా చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది. అవసరం అనుకుంటే గ్లూ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దానికి పక్కకే వచ్చేటట్టుగా మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకొని సేమ్ అలానే అల్లుకోవాలి. అలా మధ్యలోంచి తీసుకుంటూ కింద నుంచి మళ్ళీ పైకి వస్తుంది. అలా అటు పక్కకి ఇటు పక్కకి వచ్చేటట్టుగా చాలా సింపుల్ అల్లికి. అలా మొత్తం ఇంకో కలర్ కూడా అలానే అల్లుకోవాలి. అలా మధ్యలోంచి రావటం కోసం మనం టేప్ వేసి సూదుగా చేసుకుంటే కవరు అది మధ్యలోంచి ఈజీగా తీసుకోవడానికి అవుతుంది అనమాట. అది కూడా హీట్ ఇచ్చేసి అలా అతికించేసుకోవాలి. అది షార్ప్ ఎడ్జ్ కోసం మళ్ళీ టేప్ పెట్టుకుని ఇలా రౌండ్ చేసుకుంటే షార్ప్గా ఉంటుంది. ఈజీగా మనం బ్యాంగిల్కి మధ్యలోంచి అలా తీసుకోవడానికి వీలవుతుంది. అలా 3rd కలర్ ఎల్లో కూడా అలానే చేసుకోవాలి. ఇంకేమైనా కలర్స్ అయినా పర్వాలేదు. నేనైతే ఈ 3 తీసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ కాకుండా వేరే ఏ బ్యాంగిల్స్ అయినా పర్వాలేదు. మెటల్ అయినా ప్లాస్టిక్ అయినా. బట్ గ్లాస్ అయితే పగిలిపోతూ ఉంటాయి. గట్టిగా లాగి చుడుతూ ఉంటాం కదా, దానివల్ల గ్లాస్ బ్యాంగిల్స్ అయితే పగిలిపోతాయి. మెటల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకోవాలి. అలా 3rd వన్ కూడా అల్లేసుకొని ఎండ్లో రెండిటిని కట్ చేసుకుని ఎండ్ అటువైపు ఇటువైపు కొంచెం కట్ చేసుకుని హీట్ ఇచ్చుకొని అంటించేసుకోవాలి. ఒకవేళ హీట్ వద్దు అనిపిస్తే కనుక గ్లూ కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. అది మన ఇష్టమే. అలా 4 బ్యాంగిల్స్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.